ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఫైర్ అయ్యారు. అధికారం ఉంటే రాష్ట్రాన్ని ఎలా దోచేయచ్చో జగన్ నిరూపించారన్నారు. 16 నెలలు జైల్లో ఉండి ఎలా దోచుకోవాలో రీసెర్చ్ చేశారంటే యుద్ధం చేశారు. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారన్నారు. ఏపీకి జగన్ ఎందుకు అవసరం లేదో 100 కారణాలతో పుస్తకం రాస్తా అన్నారు. పోలవరం జాడలేదు, రాజధాని నిర్మాణం జరగలేదన్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టారని, ఇంకోసారి గెలిస్తే బ్రిటిష్ వారికి అమ్మేస్తారన్నారు. విశాఖలో భూములు కొట్టేయడానికి కొత్త అలైన్మెంట్ చట్టం తీసుకొచ్చారని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను భయపెట్టి బానిసలుగా మార్చేశారన్నారు. నీళ్లు కూడా ఇవ్వలేని వ్యక్తి రాష్ట్రానికి సీఎం ఎలా సరిపోతారంటూ దుమ్మెత్తిపోశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం ఉంటే రాష్ట్రాన్ని ఎట్లా దోచేయొచ్చో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో తండ్రిని అడ్డం పెట్టుకొని దగ్గరగా 45,000 కోట్లు ఆ రోజున కొట్టేసి అసలు తానే ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచేయచ్చు అనేటువంటిది 16 మాసాలు జైల్లో ఉండి రీసెర్చ్ చేసి బయటకు వచ్చి ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ప్రజల్ని నమ్మించి, ఎందుకంటే ఒక్క ఛాన్స్ 5 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఎట్లా ఈ రాష్ట్రాన్ని దోచేయచ్చు అనేటువంటిది 4.5 సంవత్సరాల పైన ప్రాక్టికల్గా చూపించినటువంటి పరిస్థితి. రీసెర్చ్ చేసి ఒక్క ఛాన్సే అతను అడిగింది కూడా ప్రజల్ని. ఒక్క ఛాన్స్ అడిగి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇవాళ బయలుదేరాడు మళ్ళా ఏపీకి జగన్ ఎందుకు కావాలి అనేది. ఏపీకి జగన్ ఎందుకు కావాలో ఒక రీజన్ వాళ్ళు ఏం చెప్తున్నారో మాకైతే తెలియట్లేదు, కానీ మేమైతే ఏపీకి జగన్ ఎందుకు అవసరం లేదు అనేటువంటిది ఒక 100 రీజన్స్ చెప్పగలం. 100 రీజన్స్తో కూడా బుక్ పబ్లిష్ చేస్తాం త్వరలో. అలాగే ఇవాళ మచ్చుకు కొన్ని చెప్తా ఉన్నాం. విభజన ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసినందుక జగన్ నీకు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. అలాగే 2019 నాటికి చంద్రబాబు నాయుడు గారు 75% పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేసి నీకు ఇస్తే నువ్వు దాన్ని నాశనం చేసినందుకు నీకు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసి రైతుల నోట్లో మట్టి కొట్టినందుకు నీకు మళ్ళా ముఖ్యమంత్రి ఇవ్వాలా. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం ఉంటే రాష్ట్రాన్ని ఎట్లా